వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే ఇలాగైతే జగన్ దగ్గర పని చేయలేం, సజ్జల ఆవేదన అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఎప్పుడు కూడా ఆ పార్టీలో టార్గెట్ అయ్యే, అందరికంటే ఎక్కువగా సాఫ్ట్ టార్గెట్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి అమ్మాల్లో, సజ్జల ఫాలోయర్స్ చాలామంది పండ్లు ఎక్కువగా ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని దాన్ని సరిపుచ్చుకోవచ్చు. కానీ బట్ రెండు వైపుల నుంచి, అటు ప్రతిపక్షాల వైపు వాళ్ళ ప్రత్యర్థుల వైపు నుంచి టార్గెట్ చేసినా ఎక్కువగా సజ్జలానే టార్గెట్ అవుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా సజ్జల టార్గెట్ అవుతూ ఉంటారు. అలా పాపం ఆయన ఎప్పుడు కూడా అడక్కత్తెరలో పోక చెక్కలా నలిగిపోతూ ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఈరోజు కొడుకు రూపంలో ఒక పెద్ద కష్టం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నిజంగానే ఆయన సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. నిజంగానే సఫికేషన్ ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, ఆల్రెడీ ఆయన మీద చాలా సఫికేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి, అటు పార్టీ వైపు నుంచి. అలాంటి సందర్భంలో ఈరోజు ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో తన కొడుకు కేసుల్లో అడ్డంగా ఇరుక్కోవడం, ప్రతిరోజు హైకోర్టు ఆ పరువు తీసేలాగా, సజ్జల భార్గవ్ పరువు తీసేలాగా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేయడం. సో మొత్తానికైతే మాత్రం ఇది నిజంగా ఒక సీనియర్ జర్నలిస్టుకు రాకూడని పరిస్థితి. ఇది ఈరోజు సజ్జలకు వస్తున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితి కారణం ఏంటి అంటే, ఆయన చేసుకున్న సెల్ఫ్ గోల్సే. మనం చూసాం, గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయం. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా పనిచేశారు. అంతకంటే ముందు ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ కొన్ని బిజినెస్లు ఉన్నాయి. ఆ క్రమంలో అటు భారతిరెడ్డికి ఆయన బంధువు కూడా. అయితే ఈయన పార్టీలోకి వచ్చినప్పుడే విజయసాయిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. విజయసాయిరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇస్తే, అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఒక మీడియా బాధ్యతలో ఇంకోటి చూసుకుంటూ ఉండేవాళ్ళు ఆయన. సో విజయసాయిరెడ్డితో ఆయనకు ఆధిపత్య పోరు ఉండింది. అందుకే ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డి హైలైట్ అయినంతగా ఈయన హైలైట్ అయ్యేవాళ్ళు కాదు. విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం అని ఉండేవాళ్ళు. అది వాళ్ళ టార్గెట్ చాలా క్లారిటీగా ఉండేది. వేరే సజ్జల దగ్గరికి వచ్చినట్లయితే సజ్జల విజయసాయిరెడ్డిని ఎలాగా సైడ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని మాత్రమే ఆయన టార్గెట్ ఉండేది. అందుకే సజ్జలకి కేవలం సలహాదారు పదవి, అది కూడా భారతీయ కారణంగానే సలహాదారు పదవి వచ్చింది. అంతేగాని ఆయన పోయి ఏ రాజ్యసభ తీసుకొని ఏదైతే పార్లమెంటు టచ్ చేసే ప్రయత్నం చేయలేదు, లేకపోతే రాష్ట్రంలో ఉండి ఏ ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి కూడా కాలేదు. సో అలా వాళ్ళు ఎదుర్కొన్న వేరియేషన్ అది. ఇక అక్కడి నుంచి మనం చూస్తే 2019 వచ్చేటప్పటికే అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాలుగా ఆయన పార్టీకి అఫిలియేట్ కావడం, అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో సపోర్ట్గా నిలబడడం, ఒక దశలో జగన్మోహన్ రెడ్డి మీడియా బాధ్యతలు కూడా ఆయన చూసుకోవడం, ఇవన్నీ కూడా సజ్జలను జగన్మోహన్ రెడ్డి కొంత దగ్గర చేశాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్లతో ఆబ్వియస్లీ విజయసాయిరెడ్డి అనే ఒక వ్యక్తి అక్కడ ఉంటే ఈ సజ్జలకు కానీ, పెద్దిరెడ్డికి కానీ, సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరికీ కూడా ఆ స్థాయిలో అతను డైజెస్ట్ చేసుకోలేరు. విజయసాయిరెడ్డి అనే ఒక వ్యక్తి అక్కడ ఉంటే వీళ్ళెవరికి కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీలో చోటు ఉండదు. అందుకని వీళ్ళంతా విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి నుంచి పూర్తిగా సైడ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను, అనుబంధ విభాగాల బాధ్యతలను తారక రత్నతో మరణ సమయంలో వాళ్ళ చంద్రబాబు నాయుడుతోని బాలకృష్ణతో క్లోజ్గా ఉన్నారని ఒక ఇష్యూను, ఇట్లా ఏదో ఒక కారణం చూపించి విజయసాయిరెడ్డిని సైడ్ చేసే ప్రయత్నం చేశారు. భారతిరెడ్డి వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు కావడం ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇక ఆయన ప్రధాన సలహాదారు పదవి తీసుకున్న తర్వాత సో కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే అనఫిషియల్ సీఎంగా వ్యవహరించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోటరీలో. ఈరోజు మనం చూస్తే ఆ పార్టీలో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళు కానీ, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ, అంతకంటే ముందు బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రమే వేలెత్తి చూపించేవాళ్ళు, ఆయన్నే తిట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసింది సజ్జలానే అని చెప్పి. విజయసాయిరెడ్డి బయటికి వెళ్తే ఎవరు కూడా విజయసాయిరెడ్డిని ఒక మాట వేలెత్తి అన్నది లేదు, చూపించింది లేదు. ఆ స్థాయిలో సజ్జల అంత బెటర్ ఎక్స్పీరియన్స్ మూట కట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈయన సలహాదారుగా ఉండి ఎవరైనా మంత్రులు వచ్చినా, ఎంపీలు వచ్చినా, ఇంకొకరు వచ్చినా జగన్మోహన్ దగ్గరికి వెళ్ళనీయకుండా ఈయనే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం. మరి వాటిని జగన్మోహన్కి చెప్పాడో లేదో కానీ అలా సకల శాఖ మంత్రి అని కూడా పిలిపించుకున్నారు ప్రత్యర్థులతో. అయితే ఇదే సమయంలో సజ్జల చేసిన ఒక తప్పు ఏంటంటే, తాను సలహాదారుగా ఉన్న సమయంలో తన కొడుకు భార్గవ్ రెడ్డిని తీసుకొచ్చి తన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా వింగ్ మొత్తానికి కూడా ఆయన అప్పగించడం జరిగింది. అసలు భార్గవ్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవేమీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు ఆలోచించి ఉండరు. అదొక డెలికేట్ ఉన్న ఇష్యూ సోషల్ మీడియా నడపడం అనేది. సజ్జల భార్గవ్ ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాని టేక్ ఓవర్ చేశారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వెర్రితలలు వేసింది. ఒక ముఖ్యమంత్రి లేడు, ఒక ప్రధానమంత్రి లేరు, ఇంకొకరు లేరు, లేడీస్ లేరు, ఎవ్వరు పిల్లలు లేరు, ఎవరినైనా సరే అదే స్థాయిలో వాళ్ళు పోస్టులు పెట్టేవాళ్ళు. ఆ పోస్టులు వీళ్ళు ఎండార్స్ చేసేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం వేరు,
ఆయన సీఎం అయిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆ దిక్కుమాలిన సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని రోతరాతలు రాయించడం, రోత పోస్టులు పెట్టించడం, ఇదొక డిఫరెంట్ ఇదనమాట. ఎప్పుడు కూడా ఆంధ్ర సమాజం ఎప్పుడు చూడని ఒక వింత 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 కామెంట్స్ను, వింత పోస్టులను, వింత బూతులను చూసింది ఆ 5 ఏళ్ల పాటు. దీనికి అంతటికీ ఎవరు కారణం? సజ్జల తన ముఖ్యమంత్రి దగ్గర తన తండ్రి ప్రధాన సలహాదారుగా ఉన్నారు కాబట్టి ఆయన చూసుకొని సజ్జల భార్గవ్ రెచ్చిపోయిన విధానం. ఆయన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా లేకుండా సజ్జల భార్గవ్ రెడ్డిని ఆ స్థాయిలో ప్రమోట్ చేస్తే, బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తితో, ప్రమోట్ చేసిన వ్యక్తితో, సబ్జెక్ట్ లేని వ్యక్తి ఏం చేస్తాడు? తనలాంటి వాళ్ళని ఇంకొక మందం తీసుకొచ్చి అక్కడ తగలబెడతారు. ఇలా ఆ సోషల్ మీడియా వెర్రి తలలు వేస్తూ వచ్చింది. దాని ప్రతిఫలం ఏంటని ఇది ఈరోజు వీళ్ళు చూస్తూ ఉన్నారు. సజ్జల భార్గవ్ మీద ఆల్రెడీ కేసులు పడ్డాయి, ఆయనకు లుకౌట్ నోటీస్ ఉంది. ఆయన ఈరోజు కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రయత్నంలో కోర్టు ఎంత సీరియస్గా స్పందించిందో తెలుసా? ఆ కోర్టు చూసి చెప్పిన కామెంట్స్ మీరు వింటే ఎవరైనా సరే సజ్జల లాంటి వాళ్ళు తన కొడుకుని అలాంటి కామెంట్స్ చేస్తే ఎవరు కూడా నిద్ర కూడా పట్టదు. ఇంత ఏహ్యంగా, ఇంత అసహ్యంగా, ఇంత అసభ్యంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి, డిప్యూటీ సీఎంని ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లో మహిళలను ఉద్దేశించి పోస్టులు పెడతారా? మీకేం రైట్ ఇచ్చింది? మీకేం రైట్ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఇంత దారుణాలు కొడగడతారా అని చెప్పేసి కోర్టు పూర్తి స్థాయిలో మొట్టికాయలు కూడా కాదు, దాన్ని ఆ చెంప ఈ చెంప వాయించి పడేసింది. లుకౌట్ నోటీస్ని కూడా సమర్థించింది దాన్ని రద్దు చేయమంటే. సో ఆ స్థాయిలో సజ్జల భార్గవ్ ఈరోజు కోర్టు ఆయనకి ఇంకా కోర్టులో న్యాయం బతికే ఉంది అనడానికి ఇలాంటి ఉదాహరణలు. అసలు ఆ పోస్టులు ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే గతంలో వీళ్ళు వైఎస్ సునీతి గురించి, వైఎస్ షర్మిల ప్రత్యర్థులోకే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు కూడా వదలలేదు. వీళ్ళు అంత దారుణంగా పోస్టులు పెట్టించేవాళ్ళు. ఆ స్థాయిలో వీళ్ళు పోస్టులు పెట్టి దాన్ని ఒక 10 మందికి రీచ్ అయినా సరే దాన్ని గోబల్స్ ప్రచారంలాగా చేస్తూ ఉండేవాళ్ళు. సో దీనందరికీ సూత్రధారి సజ్జల భార్గవ్ వెనుకుండా నడిపించింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు కొడుకు ఆ స్థాయిలో ఇరుక్కున్నట్టే. ఆయన నాకు తెలిసి కోర్టులో వదిలిపెడతా అనుకోవట్లేదు నేను ఈ రోజున. అయితే ఇంత జరుగుతోంది. ఒకవైపు సజ్జలకేమో పార్టీలో ఉన్న వాళ్ళ నుంచి సఫికేషన్ ఉంది, వాళ్ళ మాట సరిగ్గా వినకపోతే జగన్మోహన్ రెడ్డి సఫికేషన్ ఉంది. ఎందుకని ఆయన చాలా కన్ఫ్యూజన్లో అమరావతిని ఒకవైపు జగన్ వ్యతిరేకిస్తూ ఉంటే, ఒకవైపు ఈయన వచ్చేదని జగన్మోహన్ రెడ్డి అమరావతిని సపోర్ట్ చేస్తున్నాడు, మేమే అమరావతిని కడతామని చెప్తాడు ఒక కాంక్లేవ్లో పాల్గొని. ఇంకోవైపు మావిగన్ అన్నప్పుడు కొంతకాలం కన్ఫ్యూజన్లో మళ్ళీ బయటకు వచ్చేది మావిగన్ అందరూ ప్రమోట్ చేస్తున్నారు అంటారు. కొన్ని రోజులు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడా కూడా చుట్టూ కనిపించడు ఆయన. సో ఇలా గతంలో కూడా మీకు గుర్తుందో లేదో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి టీడీపీ ఖాతాలో ఒక 3 ఎమ్మెల్సీ సీట్లు వస్తే ఆ ఓటర్లు అసలు మా వాళ్లే కాదన్నారు ఆయన. ఇంతకన్నా ఒక జర్నలిస్ట్కి భవిష్యత్తు ఏం జరుగుతుందో ఈ రోజు చెప్పేవాడే జర్నలిస్ట్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగాయి. 11 జిల్లాల్లో ఆ శాంపిల్, అంత బల్క్ శాంపిల్ని ఏ సర్వే సంస్థ, ప్రపంచంలో ఉన్న ఏ సర్వే సంస్థ కూడా అంత బల్క్ శాంపిల్ తీసుకోలేదు. మీకు అది క్లియర్ కట్ మ్యాండేట్, అది మీకు ఏం రాబోతుంది రిజల్ట్ రేపటి ఎన్నికల్లో అనడానికి. ఇప్పుడు నేను పట్టభద్రులు నా ఇంట్లో, నాకు ఎమ్మెల్సీని ఎన్నుకునే హక్కు ఉంది, నాకు ఓటు హక్కు ఉంటే నేను నా ఫ్రెండ్స్ అయిన ఇంకో 10 మందిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను కదా. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వాళ్ళందరూ అసలు మా ఓటర్లు కాదు, టీడీపీ ఓటర్లు అని చెప్పాడు ఆయన. ఈ ఒక్క మాట చాలు సజ్జల మెచ్యూరిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనడానికి. ఇతన్ని ప్రధాన సలహాదారుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మెచ్యూరిటీ లెవెల్స్ గురించి మనం ఇంకా అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో అలాంటి సజ్జల ఈరోజు పార్టీ వైపు నుంచి చాలా సఫికేషన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇంకా ఎక్కువ సఫికేషన్ ఉంది అతనికి. అసలు జగన్మోహన్ రెడ్డి ఇతను పక్కన పెట్టాడా, అసలు పక్కన ఉంచుకున్నాడా, ఇతని సలహాలు తీసుకున్నాడా అనేదే ఒక పెద్ద అనుమానం అందరికీ. అలాంటి సమయంలో ఈరోజు రిలీజ్ అవుతున్నట్టున్నారు జగన్మోహన్ చాలా విషయాలు. ఈరోజు పైగా తన కోర్టు మాత్రం ఈరోజు తన కొడుకుని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం, ఆ స్థాయిలో పరువు పోయే పరిస్థితి రావడం. సో ఇలాగున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా సజ్జలకు కానీ సజ్జల భార్గవ్కి కానీ అండగా ఉండే ప్రయత్నం చేయట్లా. వాళ్ళని ఎక్కడ వాళ్ళ తరపున నిలబడట్లా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కోసం ఒక మాట మాట్లాడి అది ఖండించే ప్రయత్నం చేయట్లా. కనీసం మీడియాలో కూడా రావట్లా, జగన్మోహన్ రెడ్డి చెందిన మీడియాలో. సో అందుకే ఇలా అయితే నాకు పార్టీ వైపు నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ లేకపోతే నేను జగన్మోహన్ దగ్గర పనిచేయడం కష్టమని ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నారు. అది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి విజయసాయిరెడ్డిని ఇలాంటి వాళ్ళందరినీ బయటికి పంపించినప్పుడు తెలీదా వీళ్ళకి? ఆయన మీద లేని రాతలు ఉన్నాయన్నీ పెట్టి ఆయన పార్టీ నుంచి బయటికి పొమ్మనకుండా పొగబెట్టి ఒక వేమిరెడ్డిని, ఒక మాగుంటిని, ఒక విజయసాయిరెడ్డిని ఎంతమందిని చేశారు మీరు అలాగా? అవన్నీ ఇప్పుడు శాపాలే మీ వెంట పడుతూ ఉన్నాయి. సో అందుకే సజ్జల తన సన్నిహితుల దగ్గర కూడా ఇలాగే కామెంట్స్ చేస్తున్నారనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. మొత్తానికి నిజంగానే జగన్మోహన్ రెడ్డిని సజ్జల విషయంలో మాత్రం ఇంకోసారి పునరాలోచించాలి అని ఆ పార్టీ నేతలు కోరుకుంటూ ఉన్నారు. సజ్జల కూడా అంతే ఉంది పరిస్థితి. మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం కొన్ని రోజుల్లో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.